హాయ్ హలో నమస్తే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమార్ని ఉద్దేశించి ఆర్కే రోజా అయితే అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా చూడాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బాబును ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఇదే సందర్భంలో ఆమె ఆడంగోళ్ళు అని కూడా మాట్లాడారు. అంటే ఈ పదం అనేది ఆడవాళ్ళని కించపరిచినట్టు కదా, మనోభావాలను దెబ్బతీసినట్టే కదా. ఇప్పుడు ఎంతో సెన్సిబుల్ అంశమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక రచ్చ క్రియేట్ చేశాడు. అవును, అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఆయన ఒక రచ్చకి కారణమయ్యాడు. ఏమి ఆయన స్టేట్మెంటు, 100 ఆవులు చనిపోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నిజంగా 100 ఆవులు చనిపోయినట్టు ఆయన దగ్గర సాక్ష్య ఆధారాలు ఎవిడెన్సెస్ ఉంటే పత్రికల్లోనూ రోడ్డు మీద రచ్చ చేయకుండా పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసి ఎంక్వైరీ చేయమని విచారణ జరిపించమని సహకరిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఆ పని చేయకుండా రచ్చ చేశారు. సరే, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు సరే రండి ఇన్స్పెక్షన్కి రండి అని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒక కండిషన్ అన్నారు, అందరూ మంది మార్బలం పెద్ద సంఖ్యలో బల ప్రదర్శన కాకుండా ఎవరు రావాలో వాళ్ళు ప్లస్ గన్మెన్స్ రండి అన్నారు. మంచి మాటే కదా. అంటే శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు, ఎందుకంటే ఇది ఒక సెన్సిబుల్ విషయం కాబట్టి. సో వీళ్ళు నిజంగా సిన్సియారిటీ ఉంటే, అలిగేషన్స్లో నిజాలు ఉంటే వీళ్ళు అలా వెళ్లకుండా రోడ్డు మీద పడుకొని రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే గతంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఈ గోశాల మీద. ఈ గోశాల అనేది ఎంతో పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం 1956 నుంచి 400 ఎకరాల్లో 2000 గోవుల్ని 260 మంది వ్యవస్థ చేత దాన్ని సంరక్షించుకుంటూ పవిత్ర కార్యంగా భావిస్తూ వస్తున్న 100 ఏళ్ల నుంచి సాంప్రదాయం. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీలో సంచలనమైన ఊహించని విషయాలు, చాలా అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చారు. అది ఎప్పుడు బయటికి వస్తుందో అని ముందస్తు జాగ్రత్తగా ఉలిక్కిపడి ఈ డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీశారు వీళ్ళు. అందులో వెలుగులోకి వచ్చే అంశాలు ఏంటంటే, వీళ్ళు పరిపాలించిన కాలంలో గోవులకి ఇవ్వవలసిన దాణా, మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్, క్లీన్లీనెస్, దానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ అన్నిట్లో అవకతవకలకు పాల్పడ్డారు. కాంట్రాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసి ఒక జియో అని వీళ్ళ సంస్థ కాంట్రాక్టర్ వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి కొన్ని వేల కోట్లు కాంట్రాక్ట్స్ అందులో లబ్ధి పొందారనేది వెలుగులోకి వచ్చిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ గోవులకి ఇచ్చారు. అంటే అవి మూగజీవులు అడగలేవనా? తప్పు కదా. దాణా విషయంలో కూడా అట్లానే కాంట్రాక్టర్ ద్వారా లబ్ధి పొందారు. ఇంకొక విషయం మనం తెలుసుకొని ఉంటే, తిరుపతి డిస్టిక్లో కమలయ్య వారి పల్లె అని ఒక విలేజ్లో ఈ దేవస్థానం ఏం చేస్తుందంటే, గోవులన్నీ ఇక్కడ కొన్ని మెయింటైన్ చేస్తారు, కొన్ని వివిధ ప్రాంతాల్లో గోశాలను కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకే దగ్గర లేకుండా అట్లా కూడా కొన్ని ఉన్నాయి. ఈ కమలాయపల్లి తిరుపతి డిస్టిక్లో ఒక గోశాల ఉంది, అందులో ఇన్ని గోవులు ఉన్నాయి. దానికి పర్ ఇయర్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. 1.78 crores పర్ మంత్. అంటే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు అది. సో ఫైనల్గా నిన్న విజిలెన్స్ రిపోర్ట్లో బయటకు వచ్చిన అంశం ఏంటంటే, అక్కడ అసలు గోశాల లేదు, గోవులు లేవు. ఇన్ని అక్రమాలు, అన్యాయాలు, ఆఖరికి దేవుని పేరుతో కూడా వదలరా వీళ్ళు. ఆ విషయాలు బయటికి ఎక్కడొస్తాయో అని భయంతో కూడిన ఆందోళన వల్ల ముందు జాగ్రత్త చర్యగా ఈ రచ్చకి డిజైన్ చేశారు. అందులో భాగంగా గతంలో మంత్రిగా పనిచేసిన రోజా అక్కడికి వచ్చారు సంఘీభావం తెలియజేయడం కోసం. అంతవరకు ఓకే. మరి ఆమె కూడా పైకి వెళ్ళొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి వెళ్ళాడు కదా ఒక్కడ పైకి. సరే, ఆయన కారులో వెళ్ళాడు, గోడ దూకొచ్చా అన్నాడు, అది వేరే విషయం. మరి వీళ్ళు కూడా ఆ విధంగా ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేదు? రోడ్డు మీద ఎందుకు రచ్చ చేశారు? అంటే అట్రాక్ట్ చేయడానికి, అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో కుట్రలో భాగంగా ఇట్లా చేశారా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో పాస్టర్ ప్రవీణ్ హత్య విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలని ప్రేరేపించే విధంగా అది హత్య 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 అని ఎవరు ఈ ఫోకస్ చేశారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కావచ్చు, గతంలో ఎలక్షన్కి ముందు పింక్ డైమండ్ విషయం ఒకటి వెలుగులోకి తీసుకొచ్చారు, లబ్ధి పొందుదామని. పింకే లేదు, డైమండే లేదు, మరి ఎందుకు అటువంటి అభూత కల్పనలు సృష్టించి ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు దేవునితోటి? ఈ విధంగా గతంలో అంతర్వేదిలో రథం ఎందుకు తగలబెట్టారు, రాముడి శిరస్సు ఎందుకు పగలగొట్టారు, విగ్రహాలు, గుడులు ఎందుకు విధ్వంసం చేశారు, ఒక గుడి దగ్గర జేసస్ పేరుతోటి కొటేషన్స్ ఎందుకు రాశారు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి. సార్, ఇంకొకటి విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి, అంటే అది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా తిరుమల తిరుపతిలో ఇటువంటి జరిగింది అని అందరికీ తెలియజేయాలని చెప్పి 100 గోవులు చనిపోయినాయి అని ఇలాంటి డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నారు? ఇది తిరుపతి లడ్డు విషయాన్ని కవర్ చేయడానికి అనేది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏమంటే, విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తే వీళ్ళ అవకతవకలు బయటకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రాంతంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు 1 by 1 ఇప్పుడు వెలుగులోకి తీస్తూ ఉన్నారు. అవి ప్రాథమిక విచారణలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రేపటి రోజున అది వెలుగులోకి రాకముందే ఈ రచ్చ క్రియేట్ చేసి, ఇదిగో నేను ఇప్పుడు ఈరోజు మాట్లాడాను కాబట్టి రేపు నా మీద కేసు పెట్టారు అని ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా కుట్రలో భాగమా? ఇప్పుడు రోజా విషయమే చూద్దాం. ఆడుదాం ఆంధ్రాలో 119 కోట్లు అక్రమంగా జరిగింది అనేది ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమెకి సంబంధించిన నగిరి నియోజకవర్గంలో ఎన్నో భూ కుంభకోణాలు చేశారని వాళ్ళ హస్బెండ్ ద్వారా, వాళ్ళ బ్రదర్స్ ద్వారా, అవి కూడా ఇప్పుడు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. రేపటి రోజున అవి వెలుగులోకి వచ్చే ముందే వీళ్ళు ఇట్లా రచ్చ చేసి నేను నిన్న అక్కడ మాట్లాడాను కాబట్టి నా మీద కేసు పెట్టారని ముందుగా వ్యూహాత్మకంగా ప్రవర్తించారా? అన్నిటికంటే ముఖ్యంగా అసలు క్షమించరాని నేరం ఏంటంటే, ఒక మహిళ ఉండి వేరే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళని ఆడంగిలో అంటదా? అంటే మహిళని కించపరచడం కాదా ఒక మహిళ? గతంలో కూడా నారా లోకేష్ గారికి చీర గాజులు పంపిస్తానంది. అంటే అది ఆడవాళ్లే కించపరచడం కాదా? రెండో అంశం. నిన్న మాట్లాడుతూ ఇంకొక అంశం ఏముంది, పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి ఈ విధంగా జరిగింది, దేవుని కోపం వచ్చి ఆగ్రహానికి గురయ్యారా అంది. ఎక్కడ దేవుని కోపం వచ్చి? ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే దానికి కూడా దేవునితో గేమ్స్ ఆడి బ్లేమ్ గేమ్ చేస్తారా? తిరుమలకి దర్శనానికి వెళ్ళినప్పుడు గతంలో అన్య మతస్థులు కాబట్టి జగన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వమంటే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? ప్రాబ్లం ఏంటి? మరి నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి తల నీలాలు సమర్పించింది. దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడతారా మీరు? మరి అది అప్రిషియేట్ చేయాలి కదా. మీరు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు గతంలో జగన్ రెడ్డి గారు? మరి దాన్ని తప్పు కదా ఇటువంటి మాటలు. ఇంకొక మాటలు ఏముంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వచ్చింది, అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయిందని మాట్లాడు. ఇటువంటి అనుచితమైన అసందర్భమైన వ్యాఖ్యలు రోజా చేసి ఒక సీన్ క్రియేట్ చేసి, అంటే ఈరోజు ఇట్లా రచ్చ చేయటం వల్ల రేపటి రోజున కేసు ఏదన్నా పెడితే నాకు దీనివల్ల పెట్టారని ఒక కుట్రలో జనాన్ని మిస్గైడ్ చేయటంలో, డైవర్షన్లో భాగంగా ఈ విధంగా చేస్తారు. అయితే ఆమె డ్రింక్ చేసి అసలు స్పృహలోనే లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అని చెప్పి బయట వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాధాకరమైన అంశం ఏంటంటే, మాజీ మంత్రిగా పనిచేసిన సినీ ఆర్టిస్ట్ అయిన రోజా మరి డ్రింక్ చేసి వచ్చింది అని చెప్పి ట్రోలింగ్ బాగా అవుతా ఉంది. వీడియో క్లిప్స్ కూడా చాలామంది చూశాను, నేను కూడా చూశాను. మరి ఆమె డ్రింక్ చేసి వచ్చింది, ఖచ్చితంగా ఫలానా షాపులో ఫలానా మందు తాగిందని నేను చెప్పలేను, కానీ అంటే నేను చూడలేదు కాబట్టి. ఏదేమైనప్పటికీ ట్రోలింగ్ అవుతున్న అంశం అయితే ఆమె డ్రింక్ చేసి అదుపు తప్పి మాట్లాడింది. బూతులు మాట్లాడటమే కాకుండా అసందర్భోచితంగా మాట్లాడటం ఒకటి, ఆమె భాషలు, బాడీ లాంగ్వేజ్ ఒకటి, ఈ విధంగా తాగి మాట్లాడింది అనేది అయితే పబ్లిక్లో ట్రోలింగ్ అవుతా ఉంది. ఏదేమైనా ఆవులకు సంబంధించింది, దేవునికి సంబంధించింది కొన్ని సెన్సిబుల్ అంశాల్లో మత విద్వేషాలు, ప్రజల మనోభావాలకి దెబ్బ తగిలే విధంగా రాజకీయం చేయటం అనేది భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, గతంలో మాజీ మంత్రి రోజాకి కానీ ఇటువంటి అసందర్భమైన వ్యాఖ్యల వల్ల ప్రజలు ఆదరించరు, ఇంకా చేదరించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.